మా వాడికి పెద్దవాళ్ళంటే అంత గౌరవం అండి. కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. కనిపిస్తూనే ఉంది లేవయ్యా, లే లే. అలా కూర్చో. పర్వాలేదండి. ప్రసాదరావు గారు, మీరు చాలా అదృష్టవంతులండి. ఈ రోజుల్లో ఇంత వినయం ఉన్న కుర్రాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఎంత వినయంగా ఉంటాడో అంత అల్లరి చేస్తాడండి. వయసు అలాంటిది కదా. మా అమ్మాయి కూడా పైకి ముద్దపప్పులా కనపడుతుంది, కానీ మహా అల్లరి పిల్ల. పంపతీసి మనవాటైపోయినా అయితే ఇద్దరూ కలిసి ఇల్లు పీకి పందిరేస్తారు. ఏంటి మీరేదో మాట్లాడుకుంటున్నారు? అబే ఏం లేదండి, మీరు మా వాడితో మాట్లాడుతూ ఉండండి, మేము ఎప్పుడే వస్తాం. రండి నాన్న. బాబు, విజయ్, చెప్పండి మామయ్య. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఓ బాగా తెలుసు. నన్ను చూసి మీ అమ్మాయికి తగిన వాడినో కాదు చెక్ చేయడానికి వచ్చారు. అబ్బే అలా అని కాదు. ఎందుకు కాదు? కొనే ముందు వంకాయలు చెక్ చేయమా, తినే ముందు వంటకాలు రుచి చూడమా. అలాగే కాబోయేళ్ళని చూడలో తప్పేంటి? చూసుకోండి, ఇదిగో ఈ పళ్ళు కోల్గేట్ టోటల్ గా ఒరిజినల్. ఇదిగో జుట్టు మీ మీదొట్టు, రంగు వేయలేదు. ఈ మధ్యలో చూసారా? చాలా సరదా మనిషిలా ఉన్నావు. అప్పుడే ఏం చూసారు, ఇంకా చాలా ఉంది. మా అమ్మాయికి పాటలు అంటే చాలా ఇష్టం. నేను పాడతాగా. చోరింట పూసింది కొమ్మ లేకుండా, పురిపాలార చేత మొగ్గ తొడిగింది, పడకూడదమ్మా పాపాయి మీద పాపించి కళ్ళు. మా అమ్మాయికి డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను చేస్తాగా. ఇది కూచిపూడి. ఇది నాకు తెలీదు. ఇది భరతనాట్యం. సరదా కూడా హద్దు ఉండాలి. లే, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నాం. మీ అమ్మాయి నల్లగా ఉంటుందా? కాకిలా ఉన్నా పర్వాలేదు. మెల్లకన్నా 2 కళ్ళు లేకపోయినా ఓకే. కుంటిదా అయినా సరే నేను చేసుకుంటాను, కానీ కట్నం మాత్రం 1 కోటి. ముందు లే. అసలు కోట? అవును, నేను ఇంకా తక్కువే అడిగాను. అదే మా డాడీ అయితే 2 కోట్లు అడిగేవాడు. ఎలా ఉన్నాడండి మావాడు? ఏమైందండి? ఏం కాలేదు అడగండి. ఏరా ఏం చేసావు? నేనేం చేశానన్న? పాట పాడి డాన్స్ ఏమంటే జస్ట్ చేసి చూపించా. చూపించాడు. మీ వాడి పిచ్చి అంతా చూపించాడు. నేను ఊరుకోను. అసలే ఉగ్ర నరసింహాన్ని. చెప్పేది డ్రాప్ చేయమంటారా? పరువు తీసావు కదరా. పరువు కన్నా డబ్బే ముఖ్యం కదా నాన్న. నువ్వు నా కొడుకువి కాదురా, పూర్వ జన్మలో శత్రువు. నాన్న నన్నే కొడతావా? ఎదురుగుండా ఉంటే ఏం చేస్తాడో నాకే తెలియదు. జన్మలో నీ మొహం నాకు చూపించుకో. తొందరపడకండి మావయ్య గారు. చాలా భరించానమ్మా, ఇంకా నా వల్ల కాదు. అది కాదు నాన్న. నువ్వు నోరుమి. ఏంట్రా ఇంకా నుంచినే ఉన్నావే? నాన్న, ఇది నరసింహ గారికి పంపించు. అమ్మా పొమ్మన్నాడు, ఇంట్లోంచి పొమ్మన్నాడు. నాన్నకి డబ్బు పిచ్చి బాగా పట్టేసింది. పెళ్లి పేరుతో నన్ను అమ్మకానికి పెట్టేశాడు. నా ప్లాన్ చెడగొట్టాన్ని బయటికి గంటేస్తున్నాడు. నేనుండను, ఈ ఇంట్లో అస్సలు ఉండను. నాకు పౌరుషం ఉంది. పొమ్మనగానే ఏడుపు పెట్టి, నాన్న ప్లీజ్ నాన్న, అంత మాట అనుకు నాన్న, నీకు దూరంగా బతకడం నాకు చేత కాదు, బతకలేను అని అంటాను అనుకున్నాడేమో. అంత చేత కానివ్వండి కదా, నేను ఎక్కడైనా బతకగలను. సామాన్ చదువుకుంటున్నావా? నాకెందుకు, ఈ ఇంట్లో ఒక్క వస్తువు కూడా నాకొద్దు. అదేంటి జేబులోకి చూసావు? ఇది అమ్మ గుర్తు, ఎప్పుడు నాతోనే ఉంటుంది. వస్తా, సీ యూ, బాయ్ బాయ్. ఎందుకు వెళ్ళిపోయావి? నువ్వు ఉండుంటే వీడిలా తయారయ్యేవాడు కాదు. పొమ్మన్నానన్న ఉక్రోషంతో ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు. హైదరాబాద్ కో టికెట్ కావాలి. 200. ₹20 తక్కువ ఉన్నాయి. నన్నేం చేయమంటావు?
నీ ఇష్టం ఏమైనా చేసుకో 20 తక్కువ చేసుకో ఆ, నీ పర్సు తీసేసుకో ఆహా, ఎవరినైనా అడిగి తీసుకో అబ్బో, నాకేం ప్రాబ్లం లేదు అవును, ప్రాబ్లం అంతా నాకే. ఏంటి తక్కువ చేసుకోవాలా? ఇది రైల్వే స్టేషన్ అనుకున్నా, రైతు బజార్ అనుకున్నా? పోతలకి. ఏయ్ మీద పడ మాకు అటుపో మీరు పడమన్నా పడండి ఇటు కాదు అటుపో 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 అటు ఇటు ఇంజిన్ అటు బేబీ ఇంజిన్ హైదరాబాద్ కి 1.5 టికెట్ ఇవ్వు ఆ, 1.5? అదేంటి? అయ్యో అది కూడా తెలీదా నీకు నాకు ఫుల్ మా బుజ్జిగాడికి ఆకు ఓహో, వయసు ఎంత? నేను చెప్పను అడిగింది నీ వయసు కాదు, మీ బుజ్జిది. వయసు ఎంత అంటే 1 2 3 4 ఆహా 1 2 3 3 సర్లేదు కానీ ఇదిగో టికెట్ తీసుకో పో. అమ్మా ఐస్ క్రీమ్ కావాలి చస్తానా నడు ఒరే బుజ్జి నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కో నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను ఒకటి ఇవ్వు. ఆ? 4 ఇవ్వు 4 మరి ఏమనుకున్నావు నువ్వు 4 తినగలవా తింటాను ఇప్పించవా వెక్కిరించావుగా నేను ఇవ్వను ఇక నుంచి వెక్రియాను ఇవ్వా వెరీ గుడ్ నీ పేరేంట్రా బుజ్జి బుజ్జి నువ్వు గులాబ్ జామ్ తింటావా తింటాను లడ్డు తింటావా తింటాను జిలేబీ తింటావా తింటాను మైసూర్ పాక్ తింటావా తింటాను పాల్కోవా తింటావా తింటాను హల్వా? అన్ని తింటాను ఇప్పించు అమ్మ ఎంత బరువు అంటారు బాబు నువ్వు అన్నం తింటున్నావా కొండలు తింటున్నావా విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. తాజా వార్త తాజా వార్త తాజా వార్త తాజా వార్త ₹1 ఖర్చు చేసే వద్దు దొంగతనం జరిగింది తాజా వార్త ఎక్కడ? రూపాయి పెట్టి పేపర్ కొనుక్కొని చదువుకోండి కేట వెన్న ముద్ద చెంగల్వ పూదండ పద 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 అమ్మ బాక్స్ ఇది ఏం కావాలి? ఒక్కటి చాలు ఏంటో ఆ ఒక్కటి? టికెట్ అంతే కదా.